లాభాల కొరకు ఉపవాసం ఉంటారు. వాళ్ళ కార్యాలు ఆశించి కానీ, లేకపోతే అనుకున్నది జరగలేనప్పుడు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఉపవాసం ద్వారా కానీ అని చెప్పారు కదండి, అందుకని ఉంటారు. కనుక యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? మీరు ఉపవాసం చెయ్యండి, కానీ మీరు వేషధారుల వలె, దుఃఖముఖుల వలె మీరు ఉండొద్దు. ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్నా కూడా నువ్వు ఉపవాసం లేనట్టుగానే చెయ్యాలి. ఆ ఉపవాసము ఎవరికి తెలియాలి అంటే ప్రభువుకి, నీకు మాత్రమే. ఉపవాసం ఉన్నా, నువ్వు ఉపవాసం ఉన్నావని నువ్వు ఎవరికి చెప్పొద్దు. చెప్తే నీ ఉపవాసానికి తగిన ప్రతిఫలం నీకు రాదు. ఆ చెప్పడంలోనే పోతుంది. ఆ చెప్పడంలోనే నీకు రావలసిన, నువ్వు చెప్పావు అంటే పొందుకున్నావు అని అర్థం. నేను ఉపవాసం, చాలామంది జీవితాల్లో ఉపవాసం ఉంటారు కానీ అందరూ ఉపవాసాన్ని పాడు చేస్తూనే ఉంటారు. ఉపవాసము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము వేషధారణ అనేటువంటిది ఉండకూడదు. అయ్యో నేను ఉపవాసం ఉన్నాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మొక్కుల్లోనే కనిపిస్తూ ఉంటుంది వారి ఉపవాసం. అలా కూడా ఉండకూడదు. ఉపవాసం ఉన్నామంటే నువ్వు ఎలాగైతే ఉపవాసం లేనప్పుడు ఉంటావో, కొంతమంది ఏం చేస్తారు, ఉపవాసం ఉంటే వాళ్ళ మొహంలో ఆ ఉపవాసం తరపు నీరసం అంతా కూడా ఎవరికి కనిపించాలి? నీ ఉపవాసం దేంతో చేయాలి అంటే హృదయంతో చేయాలి ఉపవాసం. వైద్యులు ఏం చెప్తున్నారు? వారానికి ఒకరోజు ఉపవాసం ఉండట మంచిది అంటున్నారు. కానీ ఒక పూట కూడా ఉపవాసం ఉండడానికి చాలామంది నేటి దినాన ఒప్పుకోవటము లేదు. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే, అమ్మో ఏమైపోతామో, ఏంటి మా పరిస్థితి ఏమైపోద్దో అనేటువంటి భయభ్రాంతుల మీదే బ్రతుకుతూ ఉన్నారు. కనుక ఉపవాసం చేసినప్పుడు మరి దేవుని ఆత్మ నీలో ఉంది. నేను చేసేటువంటి ఉపవాసము దేవుడు నాకు ఎన్నో చేశాడు, నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. కనుక దేవుడికి నేను ఈ మాత్రం ఉపవాసము చేయలేనా అనేటువంటి ఉపవాసం నీకు అవసరం. ఇప్పుడు వరకు కూడా జీవితంలో ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేసి దేవుడు ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి జీవితాలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నేటి దినాన్ని. అయినప్పుడు కూడా మనిషి నేటి దినాన్న ఏమైపోతున్నాడంటే ఉన్నదాన్ని భద్రపరచుకోకుండా లేని దాని కొరకు ప్రయాసపడి, ఆకులాట పడి, పరిగెత్తి మోసపోతున్నాడు తప్పించి దానిలో ప్రయోజనం ఏమి కూడా కనిపించటము లేదు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, మరి ఎంత పరిగెట్టినా ఏంటి సుఖం అంటే అలుపు తప్పించి దానిలో ప్రయోజనం ఏమి కూడా ఉండదు. అలుపు, ప్రయాస ఏమండి? ఎలా ఉండాలి? నువ్వు ఏమీ లేదు నీ హృదయంలో, ప్రభువా నేను ఈరోజు నేను ఉపవాసం చేసిన బయట వారికి తెలియకూడదయ్యా, నా ముఖములో కూడా బలహీనత కనపడకూడదు ప్రభువా అని ఉన్నారు. చూడండి, తర్వాత అన్నాడు, తాము ఉపవాసము చేయుచున్నట్లు వికారంగా. ఒక అమ్మాట టీ గ్లాస్ కడుగుతూ ఉందట. ఇంట్లోంచి బయటకు వచ్చి, ఏవక్క టిఫిన్ అయిందని అడిగిందట. అదేంటే ఉపవాసంగా తీయాలా? టిఫిన్ అయిందని అడుగుతాడు, మందనా ఇవాళ నేను ఉపవాసం. అక్కడున్న వాళ్ళందరికీ వినబడిందట. అక్కడున్న వాళ్ళందరికీ ఏమైందట? ఎందుకు ఆ ఉపవాసం? దేని నిమిత్తం చేస్తున్నారు ఉపవాసం? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఉపవాసం చాలా గొప్ప. యేసు ప్రభు వారు చేసిన ఉపవాసంలో ఆయన ఎవరికి చెప్పలేదు. ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు? అరణ్యములోనికి వెళ్ళి, మృగములు తిరుగుతున్న చోటులోనికి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు మనుషుల మధ్యన ప్రార్థన చేసుకోవడానికే నీకు భయంగా ఉంది. అమ్మో నేను ఏమైపోతానో,
మొఖము